సింగపూర్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సదస్సు. ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కీలక సరఫరాదారుగా అవతరిస్తుందని ఆశాభావం. భారత్లో వ్యవసాయానికి పుష్కలంగా అవకాశాలున్నాయని వెల్లడి. నేడు ఢిల్లీలో జనసేన కీలక సమావేశం. సేన ప్రస్థానం, జాతీయ సమగ్రత కోసం అంశంపై మీటింగ్. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్. జాతీయ రాజకీయాల్లో పార్టీ పాత్రపై స్పష్టత ఇవ్వనున్న జనసేనాని. ఏపీలో సర్ ప్రక్రియకు సర్వం సిద్ధం. నేటి నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే. ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్న బిఎల్ఓలు వివరాలు నింపి వెనక్కిస్తేనే ముసాయిదా జాబితాలో పేరు. రంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారుల దాడులు. విద్యార్థులను తరలించే బస్సుల్లో సేఫ్టీపై ప్రత్యేక దృష్టి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ. ఇప్పటివరకు 6 బస్సులు సీజ్. భూపాలపల్లి కేటీకే 5వ గనిలో ప్రమాదం. ఫ్రీ షిఫ్ట్లో బ్లాస్టింగ్. ఓ కార్మికుడికి గాయాలు. బాధితుడిని హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. మన్యం జిల్లా ఏజెన్సీలో ప్రబలుతున్న విషజ్వరాలు. రోజురోజుకు పెరుగుతున్న బాధితులు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన అధికారులు. కలుషిత నీటిని తాగటం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయంటున్న వైద్యులు. తిరుపతి జిల్లా తిరుచానూరులో దొంగలు హల్చల్. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి చోరీ. సుమారు 8 సవర్ల బంగారం, 50,000 నగదు అపహరణ. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. కర్నూలు జిల్లా సూగూరు రిజర్వాయర్కు 3 చోట్ల గండి. ఇసుక సంచులతో గండి పూడ్చేందుకు అధికారుల ప్రయత్నం. భయాందోళనలో గ్రామస్తులు. ఏలూరు జిల్లా నూజివీడులో యోగాంధ్ర 2026 కార్యక్రమం. యోగాసనాలు వేసిన వివిధ పాఠశాలల విద్యార్థులు. కార్యక్రమానికి హాజరై యోగా ప్రాముఖ్యత వివరించిన సబ్ కలెక్టర్.